జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద నగరాల్లో మనం చూస్తున్నటువంటి గృహ నిర్మాణాల్లో నివసించే వారందరికీ అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్రశ్న ఏంటంటే, అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు వీధి పోటు వర్తిస్తుందా, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు వీధి సూల వర్తిస్తుందా? నాకు కూడా చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు, మేము ఇట్లా 5వ ఫ్లోర్కి ఉంటున్నామండి, లేదంటే 18వ ఫ్లోర్లో ఉంటున్నాము, కానీ మేము పైనుంచి బాల్కనీ చూస్తే కనుక మాకు రోడ్డు ఎదురుగుండా కనపడింది సార్. దీనివల్ల కొంతమంది మంచి మంచి గృహాలను కూడా వదులుకుంటూ ఉన్నారు. నాకు చాలా బాధేస్తుంది. అంటే కొన్ని రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి, విపరీతమైనటువంటి ఆలోచన చేసి దాని మీద మనకు కావాల్సింది కూడా మనం వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. అసలు అపార్ట్మెంట్లకి వీధి సూల వీధి పోటు వర్తిస్తుందా అంటే, అది ఎక్కడ వర్తిస్తుందంటే భూమి మీద నివసించే వాళ్లకు, కింద ఉండే వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుందండి. మనం 25వ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత దాని ఇంపాక్ట్ అసలు ఎంత ఉంటుంది సార్ అంటే 0% ఉంటుంది. సో కాబట్టి మనం తప్పకుండా ఏం చేయాలి, అపార్ట్మెంట్లు చూసినప్పుడు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ను ఎంచుకున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అవి క్రితం వీడియోలో చెప్పున్నాను. ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎంచుకున్నప్పుడు మన బాల్కనీలకు కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ వీధి సూల వీధి పోటు ఉంటే మీరు డెఫినెట్గా ఆ యొక్క ఫ్లాట్ని 100% కొనవచ్చు. అసలు దాన్ని వదలాల్సిన అవసరం కూడా లేదు. అది ఏ దిక్కైనా కానీ. నైరుతి వచ్చింది సార్ అంటారు. నాకు నిన్న కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అడిగారు, దక్షిణ నైరుతి వీధి మాకు అపార్ట్మెంట్లో బెడ్రూమ్లో కూర్చుంటే ఆ కిటికీలో ఉంటే మాకు కనపడుతుంది సార్ అంటారు. అర్థమవుతుంది. దానివల్ల వదులుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారికి, పై అంతస్తుల్లో నివసించే వారికి వీధి పోటు వీధి సూల అనేది వర్తించదు. 100% ఆ ఫ్లాట్లు కొనుగోలు చేయవచ్చును. దానివల్లగా మంచి మంచి ప్రాంతాలలో ఉండేటువంటి మంచి మంచి ఎమ్ఎన్టీస్ ఉండేటువంటివి, మంచి మంచి అపార్ట్మెంట్స్నే కాదు, హై రైజ్ బిల్డింగ్స్ అంటారు, 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు అయినా 5 ఫ్లోర్లు బిల్డింగ్ అయినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా మీ యొక్క వసతుల ఆధారంగా శాస్త్ర ప్రమాణాలు పాటిస్తూ మనం అందులో నివసించే యోగం ఉంటుంది. అపార్ట్మెంట్లకు వీధి సూల ఉండదు. ఎక్కడ వర్తిస్తుంది అంటే, వీధి సూల అనేది భూమి మీద ఉండేటువంటి గృహాలకు, భూమి మీద ఉండేటువంటి నిర్మాణాలు. అంటే ఉదాహరణకు 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాము, కింద పార్కింగ్ ఏరియాలో వాచ్మెన్లు ఉంటారు, లేదంటే పార్కింగ్ ఏరియా ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమ్లో ఉంటుంది. అక్కడ నివసించేటువంటి వారికి దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ పై అంతస్తుకి వెళ్ళిన తర్వాత దాని ఇంపాక్ట్ లేదు. అక్కడ మనం చూసుకోవాల్సింది మనకున్నటువంటి కారిడార్ ప్రకారంగా, మనకున్నటువంటి కారిడార్ యొక్క సింహద్వార బలం ప్రకారంగా మనం ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉండేటువంటి నిర్మాణాలకు అనుగుణంగా మన యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ ప్రకారంగా మనం అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వీధి సూల వీధి పోటు అపార్ట్మెంట్కు వర్తించదు. జై శ్రీమన్నారాయణ.